హాయ్ ఫ్రెండ్స్, నేను నరేష్ని. ఇవాళ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదేమిటంటే నిన్న ఒక షేర్ కొన్నా. 22,400 పెట్టి ఒక షేర్ కొన్నాను ఈక్విటీలో. అయితే అది ఇవాళ పెరిగింది. దాదాపుగా ఒక 1,049 పెరిగింది. అంటే నేను 22,449 పెట్టి కొన్న షేరు ఇవాళ 23,498 లాభం వచ్చింది. అంటే ₹1,000 లాభం వచ్చింది. కానీ నేను అది కొన్నాను. దాన్ని అమ్ముదామని సేల్లోకి వెళ్ళేసి చూస్తే నాకు 11 వరకు అది నాకు జీరోనే చూపిస్తుంది అనమాట. నాకు అలాట్ అయిన క్వాంటిటీ జీరోనే చూపిస్తుంది. నేను చాలా టెన్షన్ పడిపోయినా. అరే ఏందిరా, ఇది మంచి లాభం వచ్చింది, ₹1,000 లాభం వచ్చింది. ఏం పని చేయకుండా జస్ట్ ఇది కొనుక్కుంటే ₹1,000 లాభం వచ్చింది. దీన్ని ఎలా అయినా సేల్ చేయాలి, లాభంతో సేల్ చేయాలి అనుకున్నా. కానీ నాకు తెలిసిన వాళ్ళని ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు. చివరికి ఒక షేర్ మార్కెట్లో ఐడియా ఉన్న సార్ని ఒకసారి అడిగిన, సార్ ఇట్లా ఒక షేర్ కొన్నా సార్, ఆ షేర్ కొంటే నాకు ఇట్లా చూపించట్లేదు, మరి ఏం చేయమంటారు సార్ అంటే, ఏం టెన్షన్ పడకు నరేష్, అది ఏం లేదు, దానికి కొన్ని షేర్లు మనం కొనంగానే ఎమ్మటే సేల్ చేయలేము, దానికి కొద్ది టైం పట్టుద్ది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పిండు అనమాట. ఆయన చెప్పిన ఒక అర్ధగంటకి నాకు అక్కడ మ్యాక్సిమం క్వాంటిటీ కొన్నని చూపించింది. నేను కొన్నది ఒక షేర్ కాబట్టి నాకు చూపించింది. అప్పుడు అమ్ముదామని చూస్తే అప్పుడు చాలా ఒక ₹100 లాభం వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు ఆ ₹100 మనం అమ్మినా వేస్ట్, ఇంకా అది అంతే ఉంచుదామని అనుకున్నా. చివరికి మళ్ళీ నాకు ఇంకో ₹1,000 లాస్ అయిందనమాట. అంటే ₹1,000 పెరిగింది కాక మళ్ళీ ఇంకా ₹1,000 తగ్గింది. అంటే 22,449 కొన్న షేరు 21,200 పడిపోయిందనమాట. అట్లా పడిపోయారకల్లా ఇంకా నెక్స్ట్ రేపు పొద్దున చూద్దాం, రేపు ఏమన్నా లాభం వస్తే అమ్ముదామని చూస్తున్నా. ఒక్కొక్కసారి మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవటం అంటే చాలా కష్టమే, కానీ కొద్దిగా దానికి మనం సమయం కేటాయిస్తే అది ఈజీగా మనకు తెలుస్తుంది. మనకు తెలుసుకోవాలన్న తపన ఉంటే ఎట్లాంటిదైనా మనం తెలుసుకోవచ్చు అని నాకు ఈ విషయం ద్వారా అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్స్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మీకు కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుద్ది.